హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కదంబంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాల రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కానీ చూడకపోతే ఇప్పటిదాకా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మరి ఈ కదంబం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో 1 కప్పు బియ్యము, 1/2 కప్పు కందిపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన కందిపప్పు బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వెంటనే చేసేస్తున్నాను, డైరెక్ట్గా కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇందులో 4 కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు అలాగే సరిపడ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ కూరగాయల్ని ఇలా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. నేను ఇక్కడ మునక్కాయ, ఇంకా క్యారెట్, బెండకాయ, టమాటా, అలాగే వంకాయ, ఆనపకాయ, బీన్స్, ఇంకా స్వీట్ పొటాటో యాడ్ చేసుకుంటున్నాను. కూరగాయలు ఇవి మాత్రమే యాడ్ చేయాలని ఏమి లేదండి. మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ యాడ్ చేయకూడదు, అలాగే వెల్లుల్లిపాయ కూడా ఇందులో వాడకూడదు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మొత్తం కూడా ఉడికించుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి కూరగాయలు అనేది ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యారెట్ చక్కగా ఉడికిపోయింది చూడండి. నెక్స్ట్ ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాని నుంచి తీసిన రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇక్కడ. సో ఒక చిన్న బెల్లం ముక్క కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది కదంబం. ఇక్కడ చింతపండు రసం పోసాం కాబట్టి ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ అన్నము పప్పు చక్కగా ఉడికిపోయింది చూడండి. సో గరిటెతో ఒకసారి స్మాష్ చేసేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కానీ చేసేటప్పుడు ఇక్కడ కన్సిస్టెన్సీ ఏమైనా థిక్గా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని కలుపుకోండి. ఈ స్టేజ్లోనే మనకి కదంబం ఇలా జారుగా ఉంటేనే ఆరిపోయాక గట్టిపడిపోతుంది. తర్వాత తాలింపు కోసం మరో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నూనెన్నా వాడచ్చు. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఇంగువ, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇది మనం కదంబంలో పోసేసుకోవటమే. మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ కదంబం మానం అయితే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ మాత్రం జారుగా అయితే ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ప్రసాదాల రెసిపీస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.